చార్వాకాశ్రమానికి రామకృష్ణ మాస్టర్కి మా కుల నిర్మూలన పోరాట సమితికి ఒక అవినాభావ సంబంధం. దాదాపుగా మా నిర్మాణం ప్రారంభమై మాస్టర్ చేత క్లాసులు చెప్పించుకున్నాం. ఇదే చార్వాక ఆశ్రమంలో ఇంకా బయట అనేక మీటింగ్లు జరిగినప్పుడు మేము కుల నిర్మూలన అంశం మీద మాస్టర్తో క్లాసులు చెప్పించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు చార్వాకుడు చనిపోయాడు. తను కూడా బాగా ఉత్సాహంగా కుల నిర్మూలన పోరాట సమితికి దగ్గరగా ఉండేవాడు. చార్వాకుడు కూడా ఈ విషయం చాలా సీరియస్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన మరుడాడు. ఇవాళ సుధాకర్ అన్న దాదాపుగా రామకృష్ణ మాస్టర్ మరణించిన తర్వాత ఈ చార్వాక ఆశ్రమాన్ని పిక్నిక్ మేళాలు నడుపుతూ ఉన్నాడు. అందులో భాగంగా కుల నిర్మూలన పోరాట సమితికి సంబంధించి వాళ్ళు కూడా ఈ సమస్య మీద పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుభవాల్లో భాగంగా మేమంతా చరిత్ర చదివాం. లేదా ఇందాక పొద్దు నుంచి మేధావులంతా పుస్తకాలు పుంకాను పుంకాలు తిరిగేసి వాటిల్లో ఉన్న వాస్తవాలు, సత్యాలు, అసత్యాలు అంతా నెమరు వేసుకొని మనకి ఎలా బోధిస్తారో ఆ బోధించడానికి సంబంధించి వీళ్ళు ఫీల్డ్ వర్క్లో ఉన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తలుగా ప్రజల్లో ఉన్నారు. వాళ్ళ అనుభవాలను కూడా ఈ సందర్భంగా ఈ ప్రజలతో పంచితే బాగుంటుందని సుధాకర్ అన్న మమ్మల్ని పిలవడం జరిగింది. సుధాకర్ అన్నకు, ఈ చార్వాక ఆశ్రమ నిర్వాహకులకు అందరికి కూడా ఈ సభ అధ్యక్షుల వారికి కుల నిర్మూలన పోరాట సమితి పక్షాన ఉద్యమ వందనాలు తెలియజేస్తాను. కుల నిర్మూలన సాధ్యమైన మనందరం ఇక్కడ బయటకు పోతే హిందువులం, ఇక మాత్రం నాస్తికులం. నీ పేరు ఏంటంటే నీదే కులం అంటే ఖచ్చితంగా చెప్తాం. మనం ఇక్కడ నాస్తికులుగా ఉన్నాం. నిజంగా చెప్పండి, మీరందరూ హిందువులా కాదా? మీరందరూ హిందువులే. వాడి బలం ఎక్కడుందంటే మనందరం హిందువులు అవ్వబట్టే. మనందరం హిందువులు అనుకుంటున్నాడు కాబట్టి పదే 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 రెచ్చగొడతా ఉన్నాడు. మీరు హిందువులు 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 అని పదే పదే గుర్తు చేస్తా ఉన్నాడు. అందరూ మతం మీద మాట్లాడారు, సైన్స్ మీద మాట్లాడారు, ఇంకా అనేక విషయాలు, అభివృద్ధికరమైనటువంటి విషయాల మీద మాట్లాడారు. నిజంగా మనందరూ సమాజం మార్పు కోసం వస్తే ఏది మారాలి? ఈ సమాజం ఏ పునాదుల మీద నిర్మాణం అయింది? నిత్యం ఇట్లా కుల వ్యవస్థ పునాదుల మీద ఏది నిర్మించబడింది మతం? అది హిందూ మతం. ఆ హిందూ మతం చెప్పటం వల్లే మనందరం హిందువులు అనుకుంటున్నాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీ ఏ కులం అంటే నేను మాలోని, నేను మాదిగోడిని, నేను ఎరుకులోని, నేను రెడ్డిని, నేను రాజుని, నేను కమ్మడిని, నేను యానాదోడని చెప్తున్నా. కులాన్ని ఎక్కడికి పోలేదు. అందుకనే కళ్యాణరావు గారు అంటారు, పుట్టిన కులం నిషిద్ధం, చేస్తున్న పోరాటం నిషిద్ధం. అది నిన్న కావచ్చు, నేడు కావచ్చు, రేపు కావచ్చు, కాలం ఏదైనా కావచ్చు, చేస్తున్న పోరాటం కులం. ఏ కులంలో అయితే పుట్టామో ఆ కులం నిషిద్ధం. ఆ నిషిద్ధ మానవుడిగా ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకుంటే ఈ సమాజంలో నిజంగా కుల నిర్మూలన ఎవరు కోరుకుంటారు? ఈ సమాజంలో బాధలు పడేటువంటి ఏ ప్రజలు కోరుకుంటారు కుల నిర్మూలన? చాలా మంది ఉన్నాం. నా కులం నాకు ఉండాలని కోరుకుంటున్నాం. నా కులం గౌరవాన్ని కావాలని కోరుకుంటున్నాం. కమ్యూనిస్టులు చూసాను నేను చాలా మంది కమ్యూనిస్టులుగా చలామణేటువంటి వాళ్ళు కూడా మాదిగోళ్ళని ఒకటి రెచ్చగొడుతూ ఉంటాడు, మాలోళ్ళని ఒకటి రెచ్చగొడుతూ ఉంటాడు, వాళ్ళల్లో ఉన్న కమ్మోళ్ళని ఒకటి రెచ్చగొడుతూ ఉంటాడు, కాపుని ఒకటి రెచ్చగొడుతూ ఉంటాడు. మన కులం ఇక్కడ మన ఆధిపత్యం నడవాలి. ఎవరు మీరంతా? సమాజం మార్పుకు శోధక శక్తులేనా? ఈ సమాజం మార్చడానికి సంబంధించిన ప్రయత్నం చేసేవాళ్ళేనా? నిజంగా అటువంటి ప్రయత్నం చేస్తే నేను నాస్తికులుగా చెప్పుకొని బయటకు వెళ్ళాక హిందువులని ఎలా చెప్పుకుంటున్నావు? నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకొని చెప్పేసి బయట నేను ఇంకొకటి ఎలా చెప్పుకుంటున్నావు? ఆ చెప్పుకునే దగ్గర నీ ఏం కావాలని కోరుకుంటున్నావు? ఈ సమాజంలో కులం ఉంది, ఉన్నది కాబట్టి నిర్మూలన కావాలని మనం అడుగుతున్నాం. కానీ చిన్నజీవి స్వామి మాట చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను,
కుల నిర్మూలన సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ థాట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు మేము కులరహిత సమాజాన్ని నిర్మిస్తాం, కులాన్ని నిర్మూలిస్తాం. తప్పు. కులం ఉండాల్సిందే. ఏ కులం పైన ఆ కులం చేయాల్సిందే. ఏ కులం పైన ఆ కులం చేయటమే సరైంది. అది ఎవరు చెప్పింది? ఈ దేశంలో హిందూ మతం చెప్పింది. ఈ దేశంలో బ్రాహ్మణ మతం చెప్పింది. ప్రపంచ దేశాల్లో కులం ఎక్కడైనా ఉందా? ప్రపంచ దేశాల్లో ఎక్కడా కులం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కులం. భారతదేశంలో మాత్రమే కులం ఉంది. ఆ కులం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద కుల వ్యవస్థగా ఉంది. దాని పునాదుల మీద నిర్మితమైంది హిందూ మతం. అందుకే అటువంటి మతంలో సమానత్వాన్ని చూడటం ఎలా సాధ్యమవుతుంది? అసమానతలకు నిలయమైనటువంటి సమాజాన్ని నిర్మించినటువంటి హిందూ మతం, ఆ మతంలో మన సమానత్వాన్ని ఇప్పుడు దాకా మాస్టర్లు మాట్లాడారు. వాళ్ళు చదువుకున్నటువంటిది మాట్లాడారు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాన్ని అమలు చేయాల్సినటువంటి చారిత్రక బాధ్యత ఉంది. దాన్ని వైదొలగడానికి అక్షరం తీయడానికి లేదు, అక్షరం కలపడానికి లేదు అన్నట్టు బైబిల్ లాగా ఇవన్నీ చెప్పారు. కానీ ఏలేవాడు రాజ్యాంగేతర శక్తి అయితే, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవాడైతే, ఆ మెజారిటీ సమాజం దాన్ని ఆమోదిస్తూ ఉంటే సాధ్యమేనా? కుల నిర్మూలన సాధ్యమేనా? అందుకే దీన్ని మనకంటే మొదటగా స్టడీ చేసినటువంటి వాడు అంబేద్కర్. ఆయన చెప్పాడు ఇక్కడ. ఇంకా మనం ఒక మాట అనుకుంటే, ఈ దేశంలో ఆకలికి పరిష్కారం ఏంటి? చాలా మంది అనుకుంటాం కదా, ఆకలి సమస్యకి పరిష్కారం ఏంటంటే భూమి ఉండాలి, ఇతర ఆర్థిక సామాజిక విషయాలు అన్ని ముడిపడి ఉండాలనుకుంటున్నాం. మరి కుల సమస్యకో, అంటరానితనానికో, ఆ అంటరానితనానికి మూలాలు ఎక్కడో అంబేద్కర్ చెప్పాడు. అంటరానితనం మూలాలు కుల వ్యవస్థలో ఉన్నాయి. ఆ కుల వ్యవస్థ మూలాలు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించిన మతాల్లో ఉన్నాయి. ఆ వర్ణాశ్రమ మూలాలు బ్రాహ్మణీయ మతంలో ఉన్నాయి. ఆ బ్రాహ్మణీయ మత మూలాలు 3 వర్గాలకు చెందిన అధికారంలో ఆధిపత్యంలో ఉన్నాయి. ఆ ఆధిపత్యం ఎవరు నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో ఆధిపత్య వర్గాలు ఎవరు, అధికారంలో ఉన్నటువంటి వాడు ఎవరు, ఆ బ్రాహ్మణీయ భావజాలాన్ని కట్టుబడి ఉన్నటువంటి వాడు ఎవడు, ఆ అగ్రకుల భూస్వామ్య వర్గాలు పరిపాలనలో ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. అందుకని ఆ వ్యవస్థ నిర్మూలన చేయకుండా, కుల వ్యవస్థ నిర్మూలన చేయకుండా ఈ దేశంలో మనిషిని మనిషిగా చూసే సమాజం వస్తుందా? అది రాదని అనుకున్నాడు. కాబట్టి అంబేద్కర్ చాలా చాలా స్పష్టంగా ఈ దేశంలో కులానికి సంబంధించి ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఒక అంటరాని వాడిగా పుట్టిన దగ్గర నుంచి ఆయన బళ్ళకు రానిలా స్కూలు మెట్ల అవతల కూర్చోబెట్టారు. ఆయన మంచినీళ్ళ కొండ అంటుకొని ఇలా ఆ మంచినీళ్ళు తాగితే అపవిత్రం అవుతాయని చెప్పేశారు. ఆయన చదువు చెప్తే, అందుకే ఇవాళ భారత రాజ్యాంగం గురించి చెప్తున్నాం మనం. భారత రాజ్యాంగం ఎవరు రాశారు? అంబేద్కర్ రాశాడు. అంబేద్కర్ ఎవరు? దళితుడు. అటువంటి అంబేద్కర్ దళితుడైనటువంటి వాడు ఏమి చెప్పినా ఈ దేశంలో బ్రాహ్మణుడు చెప్పాలి కదా. ఏమి చెప్పినా ఏమి చేసినా ఈ దేశంలో బ్రాహ్మణుడే చెప్పాలి. ఒక అంటరాని వాడు రాజ్యాంగం రాస్తాడా? ఆ రాజ్యాంగాన్ని మేము ఆమోదించడమా? ఎట్టి పరిస్థితులు సహించేది లేదని వాళ్ళ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం. మేము భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం లేదు, అది అతుకుల బొంత, అటువంటి రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు, ఈ భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతాం, మాకు మెజారిటీ ఇవ్వండి అని మన హిందువుల్ని రెచ్చగొడతా ఉన్నారు ఇవాళ RSS వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందుకే ఢిల్లీలో మళ్ళా రెచ్చగొట్టి ఇవాళ అధికారంలోకి వస్తా ఉన్నారు. ఏ ప్రాంతం చూసినా అధికారంలోకి రావటమే కాదు, సమస్త రంగాలను ఆక్రమిస్తా ఉన్నారు. అదిగో అటువంటి సందర్భంలో కనీసం ఈ దేశంలో అంటరాని మనిషిగా, అంటరాని వాడిగా పుట్టినటువంటి అంబేద్కర్ పడిన బాధల్ని ఆయన గాంధీతో చెప్పాడు. 1934 ఆగస్టు 14వ తారీఖున అనుకుంటా గాంధీతో ఆయన అంటాడు, హరిజన్ అవతారకుడుగా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతున్నటువంటి గాంధీతో అంటాడు, ఈ దేశం మమ్మల్ని కుక్కల కంటే, పందుల కంటే, పిల్లుల కంటే హీనంగా చూసింది. ఈ మతం, ఈ దేశం మాదని ఎలా చెప్పగలం? ఈ దేశం నాదని గర్వంగా ఈ అంటరాని వాడు చెప్పలేడు. ఈ దేశం మా మీద సాగించిన యుద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు చిన్నవి కాదు.
అవి ఆత్మగౌరవం కలిగిన ఏ అంటరాని వాడు ఈ దేశం నాదని చెప్పలేడు. ఎందుకంటే ఈ దేశంలో కుక్కలు పందులు అన్ని పూజించబడుతున్నాయి, మనిషి మాత్రం నిషిద్ధం. మనిషి మాత్రం ఊరు అవతలు ఉన్నాడు, ఊరి చివర నెట్టవేయమన్నాడు, శ్మశానం దగ్గర ఉండ బతకమన్నాడు. ఇవాళ చదువుకి సంపదకి అధికారానికి ఆయుధానికి దూరం చేసినటువంటి వాళ్ళే ఈ దేశంలో మేము దళితుల కోసం బతుకుతున్నాం నేను ఒక ఆయన మాట్లాడాడు. పూర్తి రిజర్వేషన్లు వ్యతిరేకి, దళితుల్ని మేము డాక్టర్లను చేస్తాం, రిజర్వేషన్లని వ్యతిరేకించి మేము రోడ్లు ఓడవాలా, మేము అగ్రకులాల్లో పుట్టినందుకు రోడ్లు ఓడవాలా, చెప్పులు కుట్టాలా అని చెప్పి ఈసడించుకున్న ఆయన ఇవాళ దళితులకి 50 మందికి కనీసం నేను డాక్టర్లను చేయించాలనుకుంటున్నాను. ఈ భావజాలాన్ని మార్చాలనుకుంటున్నా. ఏ భావజాలాన్ని ఇవ్వాలనుకుంటున్నా, ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు, చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చెప్తున్నాం, మాకు 75 ఏళ్ళుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, నిన్నగాక మన జెండా ఎగరేశారు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పేసి నిన్నగా మన పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. భారత రాజ్యాంగం ఉంటేనే నేను ప్రధాని అయ్యానని, భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిందని, వీటన్నిటికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన ధర్మశాస్త్రం అమలు కావటం లేదు కదా, మీరు అమలు చేయాలని అనుకుంటున్నారు కదా. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉండాల్సిన చూద్దాం. నిన్నగా కొద్ది రోజుల క్రితం మన మధ్యప్రదేశ్ లో ఒక పిల్లడు మంచినీళ్ళు కొండ దగ్గర అగ్రకుల ఉపాధ్యాయులు వాళ్ళు పెట్టుకున్న కొండలో మంచినీళ్ళు తాగాడు. అది అతను చేసిన నేరం. చిన్నపిల్లాడు, 3 సంవత్సరాల పిల్లాడు. ఆ 3 సంవత్సరాల పిల్లాడు ఆ గ్లాసు ముంచుకొని తాగితే ఆ అగ్రకుల ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు అతను చచ్చిపోయాడు. భారత రాజ్యాంగమేగా, భారత రాజ్యాంగంలో చట్టాలు పనిచేస్తాయి కదా, దళితుల కోసం పనిచేస్తాయి కదా. ఏడా ఉపాధ్యాయుడి మీద యాక్షన్ అంటే అంటరాని వాడిగా మిగిలిపోయాడు. అంబేద్కర్ ఆనాడు మంచినీళ్ళు తాగితే ఎంత నేరం అయిందో ఇవాళ పసిబిడ్డ, 3 సంవత్సరాల పసిబిడ్డకు నీటి గుడ్డను అంటుకున్నా ఏమి మారలేదు, వ్యవస్థలో ఏమి మార్పు లేదు. ఆ మార్పు లేదని దానికి మన జీవితాలు అక్షర సత్యాలుగా ఉన్నాయి. గమనించండి, ఊరికే మనం ఏదో ఆదర్శవాదులుగా ఈ సమాజానికి సంబంధించి చోదక శక్తులుగా మనం అనుకుంటున్నాం మనం. కానీ ఈ వ్యవస్థను పట్టి పీడించే వాళ్ళు నిరంతరం మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఏమంటాడంటే, అంతరాని వసంతం చెప్పినటువంటి కళ్యాణరావు, ఈ దేశంలో తాగే నీటి కులం ఉంది, పీల్చే గాలి కులం ఉంది, పారే నీటికి పంట కాలువకి కులం ఉంది, గుడికి బడికి రచ్చబండ కులం ఉంది, తినే తిండికి కట్టే బట్టకి కులం ఉంది, మాట్లాడే మాట పాడే పాట కులం ఉంది, చదువుకి సంపదకి అధికారానికి ఆయుధానికి కులం ఉంది, దగ్గర కులాల చేతులు బందీ అయింది, న్యాయానికి కులం ఉంది, న్యాయస్థానానికి కులం ఉంది, శవానికి కులం ఉంది, శ్మశానానికి కులం ఉంది. అందుకే ఇవాళ దళితులు చస్తే శ్మశాన వాటికి వేరుగా ఉంది. దళితులు చస్తే శ్మశాన వాటిక, ఇది హిందూ శ్మశాన వాటిక, ఇది దళితుల శ్మశాన వాటిక. న్యాయస్థానాల్లో మనము తెస్టు వేసి కూర్చున్నాడు, మన విగ్రహాలు ఏలుస్తూ ఉన్నాయి. కులం లేనిది ఎక్కడా? కులం లేదనడానికి మనం అవకాశం ఉందా? దేవుడికి కులం ఉంది, దయ్యానికి కులం ఉంది ఈ దేశంలో. అందుకే అది అగ్రకుల బ్రాహ్మణి మనువాదుల చేతిలో ఆయుధంగా పెట్టుకున్నారు. ఆయుధంతోనే ఇవాళ తరతరాలుగా ఈ దేశంలో దళిత పీడితుల రెక్కల కష్టాన్ని అప్పనంగా రాజేయడం కోసం అగ్రకుల పాలకులు ఎంచుకున్న మార్గం, వాళ్ళు ఉపయోగించే ఆయుధం కులం. ఆ కులం ఇవాళ మనల్ని శాసిస్తూ ఉంది. ఆ కులమే అగ్రకుల ఆధిపత్య శక్తులకు పుట్టుకతో అధికారులు గౌరవాలు ఉంటే కింది కులాలకి అవమానాలు చీత్కా. ఇప్పుడు మాస్టర్ చెప్పారు, ఆయన పేరు ఏం పెట్టుకోవాలి, గంటగా 70 అది అని చెప్పాడు. ఇవాళ గౌరవమైన పేర్లు పెట్టుకోవచ్చు కాక, కానీ ఈ దేశంలో ఎవరు నువ్వు ఏ క్లాసులో కూర్చున్నా లేదా ఏ వీధిలోకి వెళ్ళినా నువ్వు ఎవరు? నన్ను అడిగాడు ఒక ఆయన, నాకు ఇల్లు కావాలి అంటే నీది ఏ కులం అని అడిగాడు.
కులం చెప్తే కానీ ఎవరా అంటే కులం కావాల్సిందేనండి ఈ దేశంలో. మాది వాళ్ళకు ఇల్లు ఇచ్చేది లేదు అన్నాడు, ముస్లింలకు ఇల్లు ఇచ్చేది లేదన్నాడు. ఆయన ఒక బీసీ. అంటే ఏ భావజాలం ఉంది మన దగ్గర? మనం బీసీలుగా ఉన్నాం, ఓసీలుగా ఉన్నాం, శూద్ర కులాలే మొత్తం. ఇప్పుడు నాకు మాసాలు చెప్పారు, కమ్మారెడ్డి కాపుతో సహా అందరూ శూద్ర కులాలే. అతి శూద్ర కులాలకు సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మాకు అద్దెకి డబ్బులు ఇస్తాం కదా, మేము నీట్ గానే ఉన్నానుగా, నేను కూడా బట్టలు వేసుకున్నాను కదా, నేను కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను కూడా మనిషిని కదా, నీకంటే బాగానే ఉన్నాను కదా, నాకు ఇల్లు అంటే నీ కులం ఏంటని అడిగాడు. కులం చెప్తే కానీ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. పట్టణాల్లో చూడండి, పల్లెటూరులో చూడండి, కుల నిర్మూలన ఎందుకు అవసరమైంది? కులాన్ని పదే నిర్మూలించాలని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఆ కుల నిర్మూలనకు సంబంధించి మనం అనుకుంటేనే సాధ్యమైద్దా? మన దేశంలో ఇవాళ నువ్వు ఏమి తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏ బండిలో చదవాలో, ఏ సినిమా తీయాలో, ఏమి రాయాలో అన్ని నిర్దేశిస్తా ఉంది వాళ్ళ అగ్రకుల బ్రాహ్మణ్య మనవాదం. ఏది నీ నడక కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు అన్నిటిని కట్టడి చేస్తా ఉంది, శాసిస్తా ఉంది. నువ్వు ఇట్లయితేనే ఈ దేశంలో, ఉండాలి, లేకపోతే లేదు. నువ్వు దళితుడువా, నువ్వు క్రైస్తవుడు అయితే నా విదేశం అక్కడికి వెళ్ళిపో, నువ్వు ముస్లింవా నువ్వు పాకిస్తాన్కి పో, లేదా కబ్రస్థాన్కి పో. కానీ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఒక నిచ్చెన కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ కులాదుల మీద నిర్మితమైనటువంటి మతం ఏమైతే చెప్పిందో దాని ప్రకారం నువ్వు ఇక్కడ నడవాల్సిందే. అతను నడిస్తేనే నీ బతుకు, నీ జీవితం, లేకుంటే కడతీరుస్తాం అని చెప్పేసి ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఉంటే ఈ దేశంలో నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో ఒక మనిషిని మనిషిగా చూడమని అడగడం నేరమా? అయ్యా నేను కూడా గుళ్ళోకి వస్తాను, నీ దేవుడిని మొక్కుకుంటానని అడగడం నేరమా? చెప్పులేసుకొని అడగడం నేరమా? ఈ దేశంలో ప్రేమించడం నేరమా? ప్రేమిస్తే బరువు హత్యలు చూస్తున్నారు కదా. కింది కులం అబ్బాయి పై కులం అమ్మాయిని ప్రేమిస్తే బరువు హత్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడితో ఆగలేదు, ఇంకా చాలా చేశారు. ఎందుకంటే ఈ దేశంలో కారం చేయుడు మారణకాండం చూస్తాం మనం. కారం చేయుడు మారణకాండ ఎందుకు జరిగింది? కారం చేయుడులో ఏ పల్లెల మీద జరగలా, ఏ బీసీల మీద జరగలా, ఏ ఓసీల మీద జరగలా, కేవలం మాదిగపల్లి మీద జరిగింది దాడి. ఎందుకయ్యా అంటే మాదిగపల్లిలో ఉన్న మంచినీటి బావిలో అగ్రకులానికి సంబంధించిన వచ్చి బలిపెట్టి గేదెలు కడుగుతా ఉంటే, అయ్యా మేము తాగే నీళ్లు కలుషితం చేయబోకంటే అది సహించలేక ఈ మాదిగోళ్ళకి ఇంత పొగరెట్టొచ్చింది. అదే మా మనధర్మ శాస్త్రం ప్రకారం అయితే ఈ దోషిని బట్టి అడుక్కోవాలి కదా మమ్మల్ని నీళ్లు కూడా. ఇవాళ రాజ్యాంగం వచ్చిన తర్వాత వీడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు, నేను కలెక్టర్ని అంటున్నాడు, నేను ఎస్పీని అంటున్నాడు, నేను ఎస్ఐని అంటున్నాడు, లేకపోతే నేను ఇంకా ఉపాధ్యాయుని అంటున్నాడు కదా. అందుకని ఈ మనధర్మ శాస్త్రాన్ని ఎవరు ఉండాలని కోరుకుంటారు? మనధర్మ శాస్త్రాన్ని వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు, ఆ రాజ్యాంగాన్ని మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మనకి ఫ్రీడమ్ ఇచ్చి. అందుకని ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా చూడండి. మమ్మల్ని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం మనుషులు మీతో పాటు నేను వాడని వేరు చేశారు కదా. ఊరు వాడ అని ఎందుకు పడ్డారు? ఇప్పుడు కూడా చూడండి, ఏ పల్లెకి వెళ్ళినా ఏ ఊర్లో అంతా ఊరు అంటారు, ఏ ఊరినైనా ఊరు అంటారు. మాదిపల్లిని ఒక చోట గేరి అంటారు, ఒక చోట మాదిపల్లి అంటారు, ఇంకో చోట మాలపల్లి అంటారు. లేదా ఊరు వాడ తాడా లేదా? ఎందుకని మన ఊర్లో మనుషులు అయ్యాం, వాళ్ళు వాళ్ళలో మనుషులు అయ్యారు. ఆ హిందూ సమాజం చెప్పింది కదా ఇది, ఆ హిందూ వ్యవస్థ చెప్పింది కదా ఇది, ఆ హిందూ మతం చెప్పింది కదా ఇది. అందుకని మా చెరువులో గేదెలు కడగొద్దాయంటే 6 మంది మాదిగలు కలిపి వికటాహాసం చేసినప్పుడు ఆ నెత్తురులోంచి, ఆ దళితులు చిందించిన నెత్తురులోంచి దళిత ఉద్యమం వేసింది. ఆ నెత్తురులోంచి పుట్టిన దళితులు రచయితలుగా, కవులుగా, కళాకారులుగా, అనేక మంది విద్యావేత్తలుగా ఎదిగి తమ ఆత్మగౌరవ పోరాటాన్ని సాగించినప్పుడు ఆ ఆత్మగౌరవ పోరాటాలకు అండగా నిలిచినటువంటి ఆనాటి పీపుల్స్ వార్ దళం చెంచురామైన కథం చేస్తే
చెంచురామయ్యని ప్రతిఘటన పోరాటంలో దళితుల పక్షాన దళితుల కోసం నిలబడి చెంచురామయ్యని గతం చేసినప్పుడు ఆ దళిత వర్గమే తమ ఆత్మగౌరవ పోరాటాలని సంకేతంగా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ పార్టీల ఎజెండాలో కులాన్ని చేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి ఆ నాయకత్వం చుండూరు వచ్చేసరికి మారిపోయింది. అందుకే చుండూరులో 4 గ్రామాలకు సంబంధించినటువంటి రెడ్లు కాపులు ప్రభుత్వ సహకారం తీసుకొని కాలం చేయనప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఆయన వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య ఆయన్నే కథం చేసింది వాళ్ళు. అయితే అక్కడ రాజ్యాన్ని ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన అండదండలు ఉన్నాయి. కానీ చుండూరు నాటికి చుండూరు మాలపల్లి మీద మాదిగపల్లి మీద నరమేధం చేసేటప్పుడు ప్రత్యక్షంగా ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. ప్రభుత్వ సహకారం తీసుకొని మాలపల్లి మీద పోలీసులు పంపించి ముందు ఆ పోలీసుల ద్వారా అందరినీ పారదోలి ఆ తర్వాత వాళ్ళు 4 పక్కల కాపు కాసి మాదిగల్ని నరికి చంపి గోతం సంచుల్లో గుంటి బయట పారేస్తే ఇప్పుడు మనం అనుకుంటున్నామే ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతినిధి నేను ఎందుకు చెప్పాలనుకుంటా అంటే చుండూరు మారణకాండలు దళిత చైతన్యం ఎక్కడ ఉంది, లేకపోతే అదే హిందూ మత భావజాలం ఎక్కడ ఉందో చెప్పాలనుకుంటున్నాను మీకు. చుండూరులో చిచ్చు పుట్టాను, అందులో అదములు చచ్చాను అని చెప్పాడు ఎవరు? చిన్నజీయర్ స్వామి. ఆ చిన్నజీయర్ స్వామిని పొద్దున్న లెగిస్తే మొక్కేవారు చాలా మంది ఉన్నారు. వేల మంది, లక్షల మంది, వేల కోట్లు ఆర్జిస్తా ఉన్నాడు. ఇవాళ 2 ప్రభుత్వాలని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటట్లుగా ఉన్నాడు. చుండూరులో చిచ్చు పుట్టాను, అందులో అదములు చచ్చాను. ఇక్కడ దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగింది. దేవుని దైవాంశ సంబూతుల చేతులు బిడ్డల చేతుల్లో ఒక రాక్షస జాతి చంపబడింది. మన ధర్మశాస్త్రం అదే చెప్పింది. ఈ దేశంలో దళితులు చంపడం నేరం కాదు, దళిత మహిళలపై అత్యాచార హత్యలు నేరం కాదు. ఆచారం బాబు చెప్పాడు కదా, బ్రహ్మగ్రహాలకు అత్యాచారం నేరం కాదని. అందుకని ఈ దేశంలో దళితుల్ని చంపాలంటే, ఈ దేశంలో దళితుల మహిళల మీద అత్యాచారాలు చేయాలంటే కులమే ఆధారం. దానికి రాజ్యానికి సంబంధించిన సపోర్ట్ తీసుకోకుండా రాజ్యం సపోర్ట్ తీసుకొని చంపి ఏం ప్రచారం చేశారు? మా అమ్మాయిలు, అగ్రకుల అమ్మాయిలు పైకలు పట్టుకొని లాగుతున్నారు ఈ మాదిగోళ్ళని. మాదిగోడు కడుపు నిండా పిడికడి మెతుకులు తింటే ఓర్చుకోలేని సమాజం. నేను చాలా మంది బీసీల దగ్గరికి వెళ్ళి, అటు ఓసీల దగ్గరికి అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏమంటే కుల నిర్మూలన అంటారు కదా, మీరు కుల నిర్మూలన చేయాలంటారు కదా, మరి రిజర్వేషన్స్ ఎందుకండి? ఈ దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్లు అవసరం అవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాడు, ఒక 10 ఏళ్ళు ఉంటే నా జాతి ప్రజల్ని పైకి తీసుకొస్తానని ఆశపడ్డాడు, కళ్ళకన్నాడు. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని ఏళ్ళు నడుస్తున్నా ఈ రోజుకి అడుక్కునే పరిస్థితిలో ఉంచారు మనల్ని. ఈ రోజుకే దళితుల్ని అడుక్కునే పరిస్థితిలో ఉంచారు, పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చుండూరు నరమేధం తర్వాత దళిత ఉద్యమ చైతన్యం నీరుగారిపోయింది. ప్రతిఘటన పోరాటాలను ఎప్పుడైతే పాలక వర్గాలు తమ శక్తి మేరకు అణిచివేయటం, చంపివేయటం, ఆ ప్రజా ఉద్యమాల్లో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో దళితుల్ని ఎవడైతే బ్రాహ్మణిజానికి 2 ఆలోచనలు ఉంటాయి. ఒకటి తన హక్కును చేర్చుకోవడం, రెండోది కలిసి రానటువంటి వాడిని చంపేయటం. అందుకే ఈ దేశంలో దళితుల్లో ఉన్నటువంటి అవకాశవాదుల్ని తమ పంచం చేర్చుకొని ఆ దళితులకి రాయితీలు ఇస్తా, ఎమ్మెల్యేల పదవులు ఇస్తా, ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళని ఒప్పిస్తా, మెప్పిస్తా చేస్తా ఉంటే ఇవాళ ఆ దళారి వర్గం పాలక వర్గాల భావజాలాన్ని వ్యాప్తి చేస్తా ఉంది. అంబేద్కర్ భావజాలం పేరుకి అంబేద్కర్ కనిపిస్తూ ఉన్నాడు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పాలక వర్గ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉంది. అందుకే దళితులు వంటలు చేసింది. వాళ్ళ దళితులు అంటే ఎవరయ్యా అంటే, గతంలో దళితులు అంటే మనం అనుకునే వాళ్ళం ఒక పెద్ద నిర్వచనం ఉండేది. జననాట్య మండలి కళాకారులు చెప్పారు పాటలో, కులం అని వంటలు కాకన్నా నువ్వు అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజలను కలుపుకుంటే నీ బలం పెరిగింది. దోపిడీకి, దౌర్జన్యాలకి, అణిచివేతలకి, అత్యాచార హత్యలకి కారణం కుల వ్యవస్థ అయితే, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలను నువ్వు కలుపుకోకుండా ఒంటరి అయితే
నిన్ను వంటలు చేయటం పాలక వర్గాల నైజం. నిన్ను వంటలు చేసిన తర్వాత ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తాయి, నిర్జీవం చేస్తాయి, చంపేస్తాయి. అటువంటి చోట ఆ పాలక వర్గాల భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి దళిత పీడిత కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కానీ, ఆదివాసీలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం 170 యాక్ట్ కానీ మొత్తంగా ఆనాడు ప్రజా ఉద్యమ వెలువలో అద్భుతంగా అమలైనవి, ప్రజల హక్కులు దక్కాయి. కానీ ఇవాళ ఆ ప్రజల జీవితాలకే భద్రత లేదు. ఇవాళ అడవుల్లోకి వెళ్తే ఆదివాసుల్ని కాల్చి చంపేసి మీకు దిక్కుల చోటు చెప్పుకోండి, ఈ అడవులు మాయి, ఈ అడవుల్లో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల ఖనిజాలు మేము అమ్ముకోదలుచుకున్నాం, అందుకే ఒప్పందాలు తీర్చుకున్నాం, మీరు చవటమే, ఎలా బతకాలంటే వెళ్ళండి, లేదంటే చంపేస్తున్నారు. ఇవాళ దళితుల పరిస్థితి కూడా ఏంటి? వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి ఒక చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ఈ రోజు అమల్లో లేదు. వాళ్ళని చంపినా రేపులు చేసిన చట్టం స్టేషన్ బెయిల్ ఇస్తా ఉంది. ఇటువంటి సందర్భాల్లో నేను అడుగుతున్నాను ఏంటంటే, ఈ దేశంలో మిగతా వాళ్ళందరికీ ఎవరికి అవసరం లేకపోయినా, వాళ్ళందరూ హిందువులను భావించిన మనం దళిత అంటే నిర్వచనం ఏంటంటే అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు దళితులే. కానీ ఇవాళ దళిత్ అనే పదం ఎవడయ్యాకంటే మాలోడికే దక్కింది. మాది వరకు లేదు, మళ్ళా దళిత అంటే మాలే. అందుకే మాల మాదిగల మధ్య రిజర్వేషన్ వైరుధ్యం పెట్టారు. అగ్ర కులాలకు అదే సందర్భంలో 5% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మాల మాదిగల మధ్య వైరుధ్యం పెట్టి ఒక వర్గాన్ని RSS పంచం చేర్చుకుంటాం అంటే ఒక వర్గం మరో రూపంలో వైరుధ్యాలు పెంచుకొని ప్రజల మధ్య విద్వేషాలు పెంచే పరిస్థితి. ఈ విద్వేషాలు ఇదేనా అంబేద్కర్ భావజాలం? అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఈ దేశంలో కుల వ్యవస్థ చాలా ప్రమాదకరమైంది. ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కుల నిర్మూలన జరగాల్సిందే. అందుకు అన్ని కులాల్లో పేదలను కలుపుకోవాల్సిందే. ఈ దేశంలో భూమిని జాతీయం చేయాలి. ఈ దేశంలో భూమి దళితులకు లేదు, వాళ్ళందరూ బాధలు పడుతున్నారు. ఆ వేదనలు భరించలేకపోతున్నాను నేను. ఆ వేదనలకి కారణాలు, ఆ అవమానాలకి అత్యాచారాలకి మూలం భూమి లేకపోవడం. ఆ భూమి సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ భూమి దగ్గర లేదు దళిత ఉద్యమం, ఇవాళ ఆత్మగౌరవం దగ్గర లేదు. ప్రతిఘటన పోరాటాల సంగతి పక్కన పెట్టు. ఆ చంపబడుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టులని అక్కడ అగ్రకులాల నాయకత్వం నడుస్తా ఉందని, ఆ అగ్రకులాల నాయకత్వంలో నడిచేటువంటి ఆ సంస్థలు చేరమంటున్నారు. కానీ మీరు ఎక్కడున్నారు? ఓ అవకాశవాదులారా, మీరెక్కడున్నారు? మీరు ఎవరైతే ఈ దేశంలో మన అక్కచెల్లెల మీద అత్యాచారం చేశాడో, మన భూములు గుంజుకున్నాడో, మనల్ని అవమానపరిచాడో, ఎవరైతే అండరాంతనానికి గురి చేశాడో వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గర మీరు అడుక్కుంటున్న బట్టే మీకే బాధలు లేవు. నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నిజమైన కుల నిర్మూలన కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ పల్లెల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఓసీల్లో కూడా బాగా బాధలు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఏం చెప్పింది? కార్మిక వర్గ నాయకత్వంలో పోరాటాలు విజయవంతం కావాలని చెప్పింది. ఈ దేశంలో కార్మిక వర్గం అంటే ఎవరు? ఈ దేశంలో కార్మిక వర్గం అంటే దళితులు అంటే అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళ నాయకత్వంలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు నడవబడినప్పుడు, ఈ దేశంలో కమ్యూనిస్టు విలువలు పెంపొందించినప్పుడు ఈ దేశ పాలక వర్గాలకు సరైన గుణపాఠం చెప్పగలిగే స్థితి వస్తుంది. అది మాత్రమే కాదు, ఈ దేశంలో నేను మనిషిని. ఇప్పుడు చెప్పుకున్నా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక మన నిందులు వెళ్ళాయి, నేను కమ్యూనిస్టుని. నేను ప్రాణాలు పణంగా పెట్టి ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, భూమిని, అన్నిటినీ, సంస్కృతిని, సాహిత్యాలు అన్నిటిని నిలపగలిగినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి మానవుణ్ణి అని చెప్పాల్సిన అవసరం. అటువంటి చోట ఇవాళ పాలక వర్గాలు తమ పంచం చేర్చుకొని ఒకళ్ళ మీదకి ఒకళ్ళని ఉసిగొలుపుతా మనల్ని నువ్వు పదే పదే హిందువు అని గుర్తు చేస్తున్న ఈ సందర్భాల్లో మనం ఆలోచించాల వద్దా? మనం మనుషులుగా, ఈ సమాజం మార్పు కోరే వాళ్ళుగా మనం ఏం ఆలోచిస్తా ఉన్నాం? కులాన్ని నిర్మూలించాలా? ఎవరి కులం వాళ్ళకు ఉండాలా? అదందరం మన హిందూ మతంగా ఉండాలా? ఆ హిందూ మతాన్ని హైజాక్ చేసి ఇవాళ 100 ఏళ్లుగా పుట్టినటువంటి RSS ఈ దేశంలో ప్రధానంగా 3 వర్గాల శత్రువులుగా ప్రకటించి
ముస్లింలు మా శత్రువులు, కమ్యూనిస్టులు మా శత్రువులు, దళితులు మా శత్రువులు, క్రైస్తవులు మా శత్రువులు, మేము వీళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపడమే మా ఎజెండా. ఏ సందర్భం చూసి వాళ్ళని చంపడమే మా ఎజెండా. అందుకే ఈ దేశంలో మేమందరం హిందువులం, మేమంతా బంధువులం అని మాట్లాడతాం. మరి కులం దగ్గరికి వచ్చేసరికి మా రెడ్డి గారు, మా చౌదరి గారు, మా నాయుడు గారు, మా బ్రాహ్మణుడు, అందరినీ కలుపుకుంటా ఎవరిని మాటలు చేస్తా ఉంది? నేను అడుగుతుంది ఒకటే, అవకాశవాద దళిత నాయకులను కాదు, అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆర్థికంగా ఎదిగి ఈ దేశంలో కులాన్ని ఒంటరి చేసి మిగతా ప్రజా ఉద్యమాలతో మిగతా శ్రేణులతో కలవకుండా చేసి ఆ ఉద్యమాలను ఒంటరి చేసే దానిలో కీలక పాత్ర వహించినటువంటి దళారి అవకాశవాదులు దాన్ని ఉపయోగించుకునేటువంటి పాలక వర్గాలు వైపు నిలబడినప్పుడు నిజంగా ఈ దేశంలో కుల నిర్మూలన కావాలని ప్రయత్నించే వాళ్ళు ఈ దేశంలో అహర్నిశలు పనిచేసేటువంటి వాళ్ళు నిజమైన కుల నిర్మూలన పోరాట దిశగా మనం సాగాలా లేదా? అదిగో అప్పుడు ఏర్పడింది కుల నిర్మూలన పోరాట సమితి. ఆ సందర్భాల్లో 1998 కుల నిర్మూలన పోరాట సమితి నిర్మాణం ఏర్పడిన తర్వాత కులం ఒకళ్ళకి బతుకుదెరువైన వేళ, ఒకళ్ళకి అధికారాన్ని గౌరవాన్ని కట్టబెట్టే వేళ కుల నిర్మూలన జరగకుండా ఈ దేశంలో దళిత పీడిత కులాల ప్రజలు ఐక్యం కాలేరు, సాధ్యం కాదు. ఆ ప్రజలను ఐక్యం చేయడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి కుల నిర్మూలన పోరాట సమితి అయిపోవచ్చు. కుల నిర్మూలన పోరాట సమితి ఎందుకంటే మేము ఫీల్డ్ వర్క్ లో ఉన్న వాళ్ళం కాబట్టి ఈ 4 మాటలు మీకు చెప్పాలనుకున్నా. మీరందరూ ఫీల్డ్ లేరని కాదు, మీరు పుస్తక పండితులు, లేకపోతే ఇంకా రకరకాల మేధావర్గంగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సమాజంలో అనేక విషయాల్ని ప్రజలకు బాగా నాకంటే చక్కగా అర్థం చేయించగలిగినటువంటి మేధావులే కావచ్చు కాక. కానీ మేము ఫీల్డ్ లో కొద్దిగా పనిచేస్తున్నాం, ఆ ప్రజలతో మమేకమైనట్టుగా చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ కుల నిర్మూలన పోరాట సమితి పెట్టిన తర్వాత ఏ దళిత నాయకుడిని చంపలేదు పోలీస్, రాజ్యం చంపలేదు, ఏ అభ్యుదయవాదుల్ని చంపటం లేదు. కుల నిర్మూలన పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మందం ప్రసాదం చంపింది 2005లో. ఎందుకు చంపింది? ఆయన పేద ప్రజల పల్లెల్లోకి వెళ్ళి, అయ్యా మీరు తాగొద్దు, మీరు తిరగొద్దు, మీరు వేరుగా చెడు అలవాటు చేసుకోవద్దు, కేవలం మనుషులుగా బతకండి, మనకి ఆత్మగౌరవానికి సంబంధించి మనకి ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, దాన్ని చక్కగా చట్టాలోనే దాన్ని అమలు చేయమని అడుగుదాం, సంఘటితం అవుదాం. మనం ఒక్కళ్ళమే కాదు, మనం ఒక్క కులమే అడిగితే సాధ్యం కాదు. అన్ని కులాల్లో పేదలు మనకి సహకరించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అన్ని కులాల్లో ప్రజలు ఇక్కడికి వచ్చారు. అలాగే ఆ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి అన్ని కులాల్లో ప్రజలు ఐక్యం చేసడానికి సంబంధించి ప్రయత్నం చేసినప్పుడు రాజ్యం కన్నుగుట్టింది. ఆయన పనిచేస్తున్నటువంటి బ్యాంకులను చంపేసి మావోయిస్టు రాక్షసులు అని చెప్పింది. చార్వాకుల దగ్గర నుంచి చూస్తున్నా నేను. ధర్మరాజు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆయన సన్మానం చేసుకునేటప్పుడు మా మిగతా మనవాళ్ళు చెప్తుంటారు, నువ్వు నీ బంధువుల్ని చంపుకొని, నీ స్నేహితులను చంపుకొని, నీ పరివారాన్ని మొత్తం చంపుకొని ఈ రాజ్యం కోసమే కదా నువ్వు కూడా నశించి తీరాలని చెప్పేసి మాట్లాడినటువంటి చార్వాకుల్ని లోకాయుతలు చంపారు. రాజ్యద్రోహం చేసి ఇవాళ మా అమ్మ మన్నం ప్రసాదం చంపడమే కాదు, మా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి కన్సల్టర్లు నడిచే సంస్థ పదే దాడులు చేసి ఇప్పుడు జైల్లో పెట్టి 2 సంవత్సరాల వరకు బయలు లేదు. నిజంగా కుల నిర్మూలన వాళ్ళు ఎవరు? ఈ దేశంలో ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళు ఎవరు? మీ అందరూ నిలబడతారా లేదని నేను చెప్పట్లేదు, కానీ ఈ దేశంలో దళితులుగా అనసబడిన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళుగా, ఆత్మాభిమానం పెంచుకోవాల్సినటువంటి వాళ్ళుగా, ఆత్మగౌరవ పోరాటాలను ప్రతిఘటన పోరాటాలుగా మార్చాల్సినటువంటి వాళ్ళుగా, మొత్తంగా ఈ దేశ వ్యవస్థనే మార్చాల్సినటువంటి ఒక చారిత్రక నేపథ్యంలో కుల నిర్మూలన పోరాట సమితిలో మీకు ఏమాత్రం ఇదున్నా కుల నిర్మూలన పోరాట సమితికి బాసటగా నిలబడి కుల నిర్మూలన దిశగా మనం అడుగులు వేద్దాం. మా ఒక్కల శక్తి చాలటం లేదు. రాజ్యం ఎన్నైనా కుట్రలు చేయొచ్చు కాక, చారువాకుల నుంచి ఇప్పుడు దాకా చంపొచ్చు కాక, ఆదివాసులు అంతం చేయొచ్చు కాక, కానీ ఈ దేశంలో మనిషిగా బ్రతకాలంటే మనకు పోరాటం ఒకటే మార్గం. అది అంబేద్కర్ చూపించిన కుల నిర్మూలన. ఆ కుల నిర్మూలనలో అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు, అది ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, అభ్యుదయవాదులు అందరినీ కూడా కలుపుకొని కుల నిర్మూలన పోరాట సమితిని బలోపేతం చేద్దాం. దానిలో మీకు, మాకు, మీరు
తోడు నీడగా నిలబడతారని. ఎందుకంటే ఫాసిజం అని చెప్తున్నాను ఇప్పుడు దాకా. ఆ ఫాసిజం బీజేపీ దాన్ని నడిపిస్తున్నటువంటి RSS దాన్ని నడిపిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల దగ్గర ఉంది కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవటం ఇవాళ అందరం ఒంటరిగా ఎదుర్కోలేం. కాబట్టి మనం సంఘటితంగా పోరాడితే మనం అనుకుంటున్నటువంటి రాజ్యం సాధించలేకపోవచ్చాం. కానీ మనకున్న భూముల్ని, మన ఆత్మగౌరవాన్ని, మన అక్క చెల్లెల మాన ప్రాణాలని కాపాడుకుంటాం. కొలనీర్మూలన దిశగా మరో అడుగు వేద్దామని ఈ అవకాశం ఇచ్చి నాకు మీతో ఈ 4 మాటలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చార్వాక ఆశ్రమం వారికి, సభాధ్యక్షులకి హృదయపూర్వకంగా కుల నిర్మూలన పోరాటం పక్షాన ఉద్యమ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ సమాచారం ఏ కుల నిర్మూలన ఎవరు కోరుకుంటున్నారో